హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నేను కప్ప జీవిత చక్రం మరియు పూర్తి సమాచారం గురించి మాట్లాడబోతున్నాను. కప్పలు మనోహరమైన అభయచరాలు. ఇవి గ్రీకులో తోక లేకుండా అనురా అనే క్రమానికి చెందినవి. అవి ప్రత్యేకమైన జీవిత చక్రం, విభిన్న జాతులు మరియు పర్యావరణ ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందాయి. కప్పలు 200 మిలియన్ సంవత్సరాలకు పైగా ఉన్నాయి. వాటిని పురాతన అభయచర సమూహాలలో ఒకటిగా చేసింది. అవి అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలో కనిపిస్తాయి. వర్షారణ్యాల నుండి ఎడారుల వరకు వివిధ ఆవాసాలలో వృద్ధి చెందుతాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన 7,000 జాతులతో విభిన్న వాతావరణాలకు వాటి అనుకూలత వారి అద్భుతమైన వైవిధ్యానికి దోహదపడింది. కప్పల యొక్క అత్యంత విలక్షణమైన లక్షణాలలో ఒకటి వాటి తేమ, పారగమ్య చర్మం. ఇది బహుళ విధులను అందిస్తుంది. ఇది వారి చర్మం ద్వారా శ్వాస తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. వారు నీటి అడుగున లేదా తడి వాతావరణంలో ఉన్నప్పుడు శ్వాసక్రియకు సహాయపడుతుంది. ఈ చర్మం కూడా చాలా సున్నితంగా ఉంటుంది, నీటిని పీల్చుకోవడానికి మరియు వారి పరిసరాలలో మార్పులను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. కప్పలు గుడ్ల నుండి టాడ్పోల్స్ వరకు మరియు చివరకు పెద్దల వరకు అద్భుతమైన రూపాంతర ప్రక్రియకు లోనవుతాయి. సాధారణంగా అవి నీటిలో గుడ్లు పెడతాయి. ఇవి మొప్పలతో నీటి టాడ్పోల్స్ గా పొదుగుతాయి. కాలక్రమేణా టాడ్పోల్స్ అవయవాలను అభివృద్ధి చేస్తాయి, వాటి తోకలను కోల్పోతాయి మరియు గాలి పీల్చే వయోజన కప్పలుగా మారుతాయి. ఈ పరివర్తన శారీరక మార్పులతో కూడి ఉంటుంది. సంభోగం కాల్స్ కోసం మగవారిలో స్వర తంతువులు అభివృద్ధి చెందుతాయి. కప్పలు వాటి విభిన్నమైన మరియు తరచుగా విస్తృతమైన కాళ్లకు ప్రసిద్ధి చెందాయి. ప్రధానంగా సంతానోత్పత్తి కాలంలో సహచరులను ఆకర్షించడానికి ఉపయోగిస్తారు. ఈ కాళ్ళు జాతుల మధ్య చాలా మారుతూ ఉంటాయి. కొన్ని శ్రావ్యమైన ట్యూన్లను ఉత్పత్తి చేస్తాయి, మరికొన్ని క్లిక్లు, చిప్లు లేదా క్రోక్స్లను విడుదల చేస్తాయి. మధ్య మరియు దక్షిణ అమెరికాలో కనిపించే పాయిజన్ డాట్ కప్ప దాని ప్రకాశవంతమైన రంగులు మరియు విషపూరిత చర్మ స్రావాలకు ప్రసిద్ధి చెందింది. దీని స్వదేశీ ప్రజలు బ్లో బాణాలను విషపూరితం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ఉభయచరాలు కీటకాల జనాభాను నియంత్రించడం ద్వారా కీలకమైన పర్యావరణ పాత్రను పోషిస్తాయి, ఎందుకంటే అవి విపరీతమైన మాంసాహారులు. వారి ఆహారంలో కీటకాలు, సాలెపురుగులు మరియు ఇతర అకశేరుకాలు ఉన్నాయి. ఇవి పర్యావరణ వ్యవస్థలలో సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. క్రమంగా అవి వివిధ పక్షులు, పాములు మరియు క్షీరదాలకు ఆహారంగా పనిచేస్తాయి, ఆహార వెబ్కు దోహదం చేస్తాయి. కప్పలు కూడా పర్యావరణ ఆరోగ్యానికి ముఖ్యమైన సూచికలు. నివాస మరియు నీటి నాణ్యతలో మార్పులకు వారి సున్నితత్వం వాటిని విలువైన బయో ఇండికేటర్లుగా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కప్పల జనాభాలో తగ్గుదల పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం మరియు ఇతర జాతులపై సంభావ్య ప్రభావాల గురించి ఆందోళనలను పెంచింది. ఈ హాని కలిగించే జీవులను రక్షించడానికి పరిరక్షణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆవాసాల సంరక్షణ, కాలుష్యాన్ని నియంత్రించడం మరియు చైక్లిడియోమైకోసిస్ వంటి వ్యాధుల ముప్పును పరిష్కరించడం కప్పల మనుగడకు అవసరమైన చర్యలు. ముగింపులో, కప్పలు వాటి వైవిధ్యం, ప్రత్యేకమైన జీవిత చక్రం మరియు పర్యావరణ ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన అభయచరాలు. వారి పరగమ్య చర్మం, విభిన్న కాళ్ళు మరియు పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్ర వాటిని శాస్త్రీయ ఆసక్తి మరియు పర్యావరణ ఆందోళనకు గురిచేస్తుంది. ప్రకృతి యొక్క సున్నితమైన సమతుల్యతను కాపాడుకోవడానికి వారి నివాసాలను సంరక్షించడం మరియు వారి జనాభాను పర్యవేక్షించడం చాలా కీలకం. ఖచ్చితంగా కప్పలు యాంఫిబియా తరగతికి చెందిన మనోహరమైన జీవులు మరియు అవి వాటి ప్రత్యేక లక్షణాలు మరియు పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్రకు ప్రసిద్ధి చెందాయి. ఈ వ్యాసంలో కప్పల జీవశాస్త్రం, ప్రవర్తన, నివాసం మరియు పరిరక్షణతో సహా వాటి యొక్క వివిధ అంశాలను మేము అన్వేషిస్తాము. పరిచయం. కప్పలు అభయచరాలు, సాలమండర్లు మరియు సిసిలియన్లను కలిగి ఉన్న విభిన్న జంతువుల సమూహం. ఇవి ఉష్ణమండల వర్షారణ్యాల నుండి శుష్క ఎడారుల వరకు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయి.
మరియు అనేక రకాల వాతావరణాలకు అనుగుణంగా ఉంటాయి. కప్పలు పర్యావరణ వ్యవస్థలలో మాంసాహారులు మరియు ఆహారం రెండింటిలోనూ కీలక పాత్ర పోషిస్తాయి మరియు వాటి ఉనికి తరచుగా పర్యావరణ ఆరోగ్యానికి సూచికగా ఉంటుంది. జీవశాస్త్రం. కప్పలు కొన్ని విలక్షణమైన జీవ లక్షణాలను కలిగి ఉంటాయి. అవి వాటిని ఇతర జంతువుల నుండి వేరు చేస్తాయి. వారు కోల్డ్ బ్లడెడ్ అంటే వారి శరీర ఉష్ణోగ్రత వారి పరిసరాలచే నియంత్రించబడుతుంది. ఇది ఉష్ణోగ్రతలో మార్పులకు వాటిని అత్యంత సున్నితంగా చేస్తుంది. అందుకే అవి తరచుగా తడి మరియు తేమతో కూడిన ఆవాసాలతో సంబంధం కలిగి ఉంటాయి. కప్పల యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటి వాటి ప్రత్యేకమైన చర్మం. వారి చర్మం సన్నగా మరియు పారగమ్యంగా ఉంటుంది. దాని ద్వారా ఆక్సిజన్ మరియు తేమను నేరుగా గ్రహించేలా చేస్తుంది. ఈ అనుసరణ కప్పలకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది వాటి జల మరియు సెమీజల ఆవాసాలలో సమర్థవంతంగా శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. కప్పలు కూడా శక్తివంతమైన వెనుక కాళ్లను కలిగి ఉంటాయి. అవి దూకడానికి అనుకూలంగా ఉంటాయి. వారు ఈ కాళ్లను స్థలం నుండి మరొక ప్రదేశానికి దూకడానికి ఉపయోగిస్తారు. తరచుగా ఆకట్టుకునే దూరాలను కవర్ చేస్తారు. వారి వెనుక కాళ్ల పొడవు మరియు బలం వివిధ జాతుల మధ్య మారుతూ ఉంటాయి. కొన్ని అసాధారణమైన జంపర్లు, మరికొందరు లోకోమోషన్ యొక్క ఇతర రీతులపై ఎక్కువగా ఆధారపడతాయి. జీవిత చక్రం. కప్ప యొక్క జీవిత చక్రం మెటామార్ఫోసిస్ అని పిలువబడే ఒక మనోహరమైన ప్రక్రియ. ఇది సాధారణంగా 4 దశలను కలిగి ఉంటుంది: గుడ్డు, టాడ్పోల్, మెటామార్ఫ్ మరియు వయోజన కప్ప. కప్పలు తమ గుడ్లను నీటిలో పెడతాయి మరియు ఈ గుడ్లు టాడ్పోల్స్గా పొదుగుతాయి. ఇవి ముఖ్యంగా జల లార్వా. టాడ్పోల్స్ మొప్పల ద్వారా శ్వాస తీసుకుంటాయి మరియు ఆల్గే మరియు చిన్న నీటి జీవులను తింటాయి. టాడ్పోల్స్ పెరిగే కొద్దీ అవి వరుస పరివర్తనలకు లోనవుతాయి. వారి వెనుక కాళ్లు మొదట అభివృద్ధి చెందుతాయి, తరువాత వారి ముందు కాళ్లు అభివృద్ధి చెందుతాయి. చివరికి వారు తమ తోకను గ్రహించి పూర్తిగా ఏర్పడిన వయోజన కప్పలుగా మారతారు. ఈ రూపాంతరం వాటిని పూర్తిగా జల జీవనశైలి నుండి సెమీజల లేదా భూసంబంధమైన జీవనశైలికి మార్చడానికి అనుమతిస్తుంది. ప్రవర్తన. కప్పలు వాటి మనుగడకు చమత్కారమైన మరియు ముఖ్యమైనవిగా ఉండే అనేక రకాల ప్రవర్తనలను ప్రదర్శిస్తాయి. ఇవి ప్రధానంగా మాంసాహారం, కీటకాలు, చిన్న అకశేరుకాలు మరియు ఇతర కప్పలను కూడా వేటాడుతాయి. వారి ఆహారం వాటిని కీటకాల జనాభాను నియంత్రించడంలో విలువైనదిగా చేస్తుంది, పర్యావరణ వ్యవస్థలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కప్పలు వాటి విలక్షణమైన కాళ్లకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఇవి జాతుల మధ్య చాలా మారుతూ ఉంటాయి. సంతానోత్పత్తి కాలంలో ఆడవారిని ఆకర్షించడానికి మగ కప్పలు తరచుగా తమ పిలుపులను ఉపయోగిస్తాయి. ఈ కాళ్ళు జాతులపై ఆధారపడి బిగ్గరగా మరియు శ్రావ్యంగా లేదా మృదువుగా మరియు సూక్ష్మంగా ఉంటాయి. కొన్ని కప్పలు మనుగడ కోసం ప్రత్యేకమైన అనుసరణలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, మధ్య మరియు దక్షిణ అమెరికాలో కనిపించే పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ దాని విషపూరిత చర్మ స్రావాలకు ప్రసిద్ధి చెందింది. స్థానికులు చారిత్రాత్మకంగా ఈ విష పదార్థాలను వేట కోసం బ్లో డాట్ల చిట్కాలను విషపూరితం చేయడానికి ఉపయోగించారు. నివాసం. ఆవాసాల విషయానికి వస్తే కప్పలు చాలా అనుకూలమైనవి. వర్షారణ్యాల నుండి ఎడారుల వరకు మరియు చిత్తడి నేలల నుండి పర్వత ప్రవాహాల వరకు విస్తృతమైన వాతావరణాలలో వీటిని చూడవచ్చు. వారు తమ నివాస స్థలంలో మార్పులకు ప్రత్యేకించి సున్నితంగా ఉంటారు. వాటిని పర్యావరణ ఆరోగ్యానికి ముఖ్యమైన సూచికలుగా మారుస్తారు. కప్పలకు అత్యంత ప్రమాదకరమైన ఆవాసాలలో ఒకటి వర్షారణ్యం. అటవీ నిర్మూలన, నివాస విధ్వంసం మరియు వాతావరణ మార్పు ఈ ప్రాంతాలలో కప్ప జనాభాకు ముప్పు. ఈ ప్రత్యేకమైన జీవులను మరియు వాటి ఆవాసాలను రక్షించడానికి పరిరక్షణ ప్రయత్నాలు చాలా ముఖ్యమైనవి. పరిరక్షణ. కప్పలు ప్రపంచవ్యాప్తంగా అనేక బెదిరింపులను ఎదుర్కొంటున్నాయి మరియు అనేక జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. కప్ప జనాభాకు ప్రధాన ముప్పులలో కొన్ని ఆవాసాల నష్టం, కాలుష్యం, వాతావరణ మార్పు మరియు చైక్లిడియోమైకోసిస్ వంటి వ్యాధుల వ్యాప్తి.
కప్పలు మరియు వాటి ఆవాసాలను రక్షించడానికి పరిరక్షణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలలో రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం, నిర్బంధంలో సంతానోత్పత్తి కార్యక్రమాలు మరియు వ్యాధి నివారణ వ్యూహాలపై పరిశోధన ఉన్నాయి. పర్యావరణ వ్యవస్థలలో కప్పల యొక్క ప్రాముఖ్యతను మరియు బయోఇండికేటర్లుగా వాటి పాత్రను హైలైట్ చేయడానికి ప్రజల అవగాహన మరియు విద్య కూడా చాలా అవసరం. ముగింపులో, కప్పలు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థలలో కీలక పాత్ర పోషించే అద్భుతమైన జీవులు. వారి ప్రత్యేకమైన జీవశాస్త్రం, ప్రవర్తన మరియు అనుకూలత వారిని ఆకర్షించడానికి మరియు అధ్యయనానికి సంబంధించిన అంశంగా చేస్తాయి. అయినప్పటికీ, నివాస నష్టం మరియు పర్యావరణ బెదిరింపుల కారణంగా వారు గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ ఉభయచరాలను సంరక్షించడానికి మరియు మన గ్రహం మీద వాటి ఉనికిని నిర్ధారించడానికి చర్య తీసుకోవడం మా బాధ్యత.